అల్లుడు ఏమండి ఇందాక మా ఆవిడనే గాడిదని చూపించానా ఇప్పుడు ఆ గాడిదని కన్నా అడ్డగాడిని చూపిస్తాను పదండి. అరే అల్లుడు ఎక్కడ తెచ్చావురా? నా కళ్ళజోడు ఎక్కడుందో ఎవరా? అది పెట్టుకోపోతే నాకు కనబడతానికి తెలుసు కదా, నాకంటే చెవుడు. నీకేమైందిరా ఇంత గట్టిగా అరుస్తున్నా పలకో? చూశారు కదా వీడి పరిస్థితి, కళ్ళజోడు లేకపోతే కనపడదు, పైగా వీడికి బ్రహ్మచెవుడు అస్సలు వినపడదు. ఎక్కడ తెచ్చాడో వీడు? ఇక్కడే సత్యాను రా మొదటి స్టెప్ మామ. షుగర్ దెబ్బకు చక్కెర తినలేవు, బీపీ దెబ్బకి కారం తినలేవు, గట్టిగా పుట్ట భోజనం తింటే చేస్తావు. నీకెందుకురా ఈ పొగరు? ఒరే పరిమాణలోడా ఎక్కడ తెచ్చావురా? 10 సంవత్సరాల నుంచి నీ ఇల్లునే సెంట్రల్ జైల్లోనే ఉన్నాను రా. ఇళ్ళకి మన ఇంటికి తీసుకొచ్చి కుక్కల కన్నా హీనంగా చూస్తారు కదరా. ఒరేయ్ ఏంట్రా నీ గోల? ఒక్క విషయం గుర్తు పెట్టుకో, అణువును కూడా ఇరుకుని పెడితే అణుబాంబు అయిపోతుందంట. అలాగే నేను కూడా ఏదో ఒక రోజు అణుబాంబు అయ్యి నిన్ను నీ కూతుర్ని డాముని పేల్చేస్తావు. వీడిని పిలిచి లాభలేదు కానీ ఇదిగో అమ్మాయి. అమ్మో అది కానీ వచ్చిందంటే పెంట పెంట అయిపోద్ది. ఎరా ఇందాక నుంచి కుక్కలు అరుస్తుంటే పట్టించుకోలేదు? కుక్కే అరుస్తుందని పట్టించుకోలేదురా డప్ప. ఏంట్రా నీళ్ళు నువ్వు కొనుక్కుంటున్నావు? గొంతు చించుకుని అరుస్తూ ఉంటే కొనుక్కుంటున్నావంటావేట్రా జప్ప. ఏంట్రా వినయం నటిస్తున్నావు? వినయం కాదురా, నీ మీద అసహ్యం. శవాల మీద వేసే మరమరాలు ఎరుకుని బొగ్గాని చేసుకుని వేసు నువ్వును పోతావు రే, నాశనం అయిపోతావు. ఇచ్చిన రెస్పెక్ట్ చాలు కానీ సిగరెట్. చేసిన చాలు కానీ ఎలక్ట్రిక్ పడుతాయి. అలాగేరా అందగారిదా. ఏదేమైనా అల్లుని గ్రిప్పులో పెట్టుకున్నాను. ఎంత మర్యాద ఇస్తున్నాడో.